దగ్గర తెలుగు స్టేట్లో అయితే ఇలాంటి ఇల్లు కనిపించదు. వెరీ స్పెషల్ హౌస్ అనమాట. చూపిస్తాను మొత్తం. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ డే 11. యాక్చువల్ నేను ఛత్తీస్గఢ్ వచ్చిన వాళ్ళ 11th డే అనమాట. ఇవాళ ఆగి రేపు 12th డే, రేపు కూడా ఇక్కడే ఉంటున్నాను. 13th డే అంటే ఎల్లుండి మార్నింగ్ నాకు ట్రైన్ బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా ఫ్లైట్ అనేది నాకు కనెక్టివిటీ కరెక్ట్గా దొరకలేదు అనమాట. అది ఇక్కడ నుంచి అంటే నేను ఉన్న ఏరియా నుంచి రాయ్పూర్ వెళ్ళాలి, రాయ్పూర్ నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలి. ఈ అంతా ఎందుకులని అని చెప్పేసి డైరెక్ట్గా ట్రైన్ ఉంటే ట్రైన్ బుక్ చేసుకున్నా. అయితే ఇవాళ ఏంటి అని అంటే ఇక రూమ్లో ఖాళీగా, ఫ్యాక్టరీలో పని అయిపోయింది, రూమ్లో వరకు తిని పడుకోవడమే. సో తెలిసిందే కదా, ఖాళీగా ఉండడం అంటే చిరాకు. ఆఫీస్ పని కొంచెం ఉంటే చేసేసాను. సో ఇక్కడ ఏంటంటే నేను డైలీ ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఫ్యాక్టరీకి వెళ్తూ వస్తున్నప్పుడు దారిలో పల్లెటూరుల్లో మట్టి ఇల్లు చూశాను. సో అంటే టోటల్గా మట్టి, అలాంటి మన ఈ కాంక్రీట్ బిల్డింగ్ లాగా లేకపోతే మన దగ్గర కనిపించే ఇల్లులాగా కాకుండా కంప్లీట్గా మట్టితో చేసినవి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. రోడ్డు మీద నుంచి అయితే చూస్తూ వెళ్ళాను, కానీ లోపల ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా కట్టారు, ఎందుకంత స్ట్రాంగ్ ఉన్నది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎలా ఏంటి అనేది కొన్ని డౌట్లు ఉన్నాయి. చూద్దామని కూడా ఉంది. సో తివారీజీ ఎవరైతే నన్ను డైలీ పిక్ చేసుకుని డ్రాప్ చేస్తుంటాడో అతను అడిగాను. ఎవరో తెలిసిన వాళ్ళది ఇల్లు ఒకటి ఉందంట ఆన్ ద వేలో. సో ఒకసారి చూద్దామన్నారనమాట. సో ఫోన్ చేశాను. తివారీజీ ఒక 10-5 minutesలో వస్తాడనమాట. నేను రెడీ అయిపోయి, నేను కంప్లీట్గా రెడీ ఉన్నాను. సో పక్కనే కాబట్టి ఇక్కడ నుంచి ఒక 7-6 kilometers ఉంటుంది అంతే, ఆన్ ద వే అనమాట. వెళ్ళేసి ఒకసారి ఇల్లు చూసుకొని వద్దాం ఉంది. సో అంటే నాకు కరెక్ట్గా తెలియదు ఎలా ఉంటుందో, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇల్లు చూపించడానికి. అండ్ ఆ ఇల్లు ఏంటి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందని మ్యాక్సిమం చూపిస్తాను. అండ్ దాని బ్యూటీ ఏంటి, స్ట్రాంగ్నెస్ ఏంటి అనేది. సో ఇది మొత్తం మీకు కనిపిస్తుంది, మొత్తం మట్టి ఇల్లు, పెంకుటిల్లు అనమాట. మొత్తం మట్టితో చేశారు, ఎలాంటి కాంక్రీట్ కానీ తర్వాత ఎలాంటిది వాడకుండా ఓన్లీ మట్టితో చేసింది. సో చాలా పొడుగునమాట, ఆల్మోస్ట్ ఒక 200 feet 250 feet ఉంటుంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మొత్తం వీళ్ళు గేదెలను కట్టేసుకుంటుంటారు, ఆవులు పెంచుతారు. సో మొత్తం ఇది ఆవులకి లోపలే కొట్టం, బయట ఏం లేకుండా మొత్తం లోపలే తొట్లు కానీ మేత కానీ అంతా. అండ్ ఈ సైడ్ మొత్తం మేత పెట్టుకుంటున్నారు. లోపల రూములుగా ఉన్నాయి ఇటంతా లోపల. అండ్ ఇలా రూమ్స్ ఉంటాయి అనమాట లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు. ఇక అంతా ఫ్యామిలీస్ అనమాట. ఇక మొత్తం లోపల మీకు బయటికి ఏం కనిపించదు, బయట ఒక పెంకుటిల్లు మాత్రం కనిపిస్తుంది. లోపలికి వస్తే మొత్తం రూములుగా ఉండి, సో మొత్తం రూములుగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక రూము, అదొక రూము, అలా రూమ్. అండ్ మొత్తం పైన చూడొచ్చు, మొత్తం కలపతోని. అండ్ చాలా స్ట్రాంగ్ కూడా గోడలు మొత్తం, చాలా మన కాంక్రీట్ ఎట్లా ఉంటుంది అట్లాగే ఫుల్ స్ట్రాంగ్. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 3 years 4 years మొత్తం పెయింట్ లాగా పైపైన అంతా ఇది అలుక్కుంటూ ఉంటారు అనమాట, అంతే. సో ఇది చూడొచ్చు, చాలా పెద్ద వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 15 feet హైట్. అంటే ఇదైతే నాకు నిజంగా సినిమా సెట్టింగ్స్లో ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట. బ్యూటిఫుల్ హౌస్. అండ్ వచ్చాము, ఇన్సైడ్ తీసుకొచ్చారు. నేను తివాజీ గారు తింటున్నాం అనమాట, స్నాక్స్ అరేంజ్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు బ్రదర్. వెళ్దాం ఒకసారి, ఇల్లు మొత్తం చూపిస్తారు ఇప్పుడు. మొత్తం అలా రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్రూమ్స్, రూమ్స్ అసలు ఎలా ఉన్నాయి, టాప్ ఎలా ఉంది అన్నీ కూడా చూపిస్తారు అనమాట. కంప్లీట్ హౌస్ అంతా ఒకసారి క్లీన్గా రికార్డ్ చేస్తాను. నేను ఛత్తీస్గఢ్ వచ్చి 10 days అయింది, ఇవాళ 11th డే అనమాట. ఇప్పటివరకు ఇలాంటి ఛాయ్ తాగలేదనమాట. అన్నీ నార్మల్ ఛాయ్, అంటే బాగానే ఉంటుంది, డిఫరెంట్ ఛాయ్, కంప్లీట్గా నీంబూ ఛాయ్, స్పెషల్ ఛాయ్ అనమాట. చాలా టేస్ట్ ఉంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మొత్తం వీళ్ళ దగ్గర దొరుకుతాయి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. సొంతగా ఇంట్లో ఆర్గానిక్, ప్యూర్ న్యాచురల్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇల్లు అయితే నాకు మస్తు నచ్చింది. మన దగ్గర తెలుగు స్టేట్లో అయితే ఇలాంటి ఇల్లు కనిపించదు. వెరీ స్పెషల్ హౌస్ అనమాట. చూపిస్తాను మొత్తం.
पूजा भी कर रहे हैं। इधर आइए, जानवर आपको दिखाता हूँ, आइए। ఇప్పుడు ఏదైనా బ్యాక్ సైడ్ చూస్తున్నా మొత్తం ఒక జాయింట్ ఫ్యామిలీ అనమాట, ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది. చూడొచ్చు మొత్తం రౌండ్, ఒక సినిమాలో ఎట్లయితే లొకేషన్ ఉంటుందో మనకి సెట్టింగ్స్ మీద సేమ్ అట్లా అనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు ఫ్యామిలీస్ ఉంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళంతా ఫ్యామిలీస్ అంతా రూమ్స్ అలా పంచుకొని, మన దగ్గర ఎట్లా ప్రాపర్టీస్ పంచుకుంటారు అట్లా రూమ్స్ పంచుకొని ఉంటారు. అండ్ భయ్యాది వాళ్ళ హౌస్ అనమాట. సో బ్యాక్ సైడ్ది అట్టగా మధ్యలో ఉన్నాను అనమాట. మనకు సినిమాలో ఉంటుంది కదా రూమ్స్ 4 వైపులు ఉండి మధ్యలో ఓపెన్ ప్లేస్, అలాంటి ఓపెన్ ప్లేస్. అండ్ పూజ అవన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఫ్యామిలీస్ అందరు కాబట్టి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంటికి మధ్యలో ఉన్నాం, అండ్ దీని అవుట్ సైడ్ ఏమో మనకి రోడ్డు ఉంటుంది, మధ్యలో రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం రూముల్లోకి వెళ్దాం ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు ఒక బెడ్రూమ్ అనమాట, ఇదంతా మన బెడ్రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది మెయిన్. సో మన దగ్గర పిల్లర్ లాగా గోడలు గిడ్లు ఏమి ఉండదు. సో ఇన్సైడ్ వస్తే జస్ట్ ఇట్లా ఇది మొత్తం ఒక బెడ్రూమ్ అనమాట. అండ్ లోపల మొత్తం ఫ్లోర్ కూడా చూసారు కదా, మొత్తం పైన టాప్ కానీ టాప్ అంతా మనకి ఇంకా ఐరన్ ఏమి ఉండదు, మొత్తం మన చెక్కతో ఉంటాయి కదా బద్దలు. సో ఇక్లీస్ సర్వీ అనుకుంటాం, మొత్తం ఇక్లీస్ టేక్ వాటితో పెట్టేసి ఫ్లోర్ అంతా కూడా మొత్తం మట్టే. అండ్ 4 సైడ్ వాల్స్ కూడా మట్టే, మధ్యలో పిల్లర్స్ కూడా ఏమి ఉండవు, కంప్లీట్గా మట్టితో చేసేసి అలా నీట్గా సాఫ్ చేసినట్టు చేసేసి దాని మీద పెయింట్ వేసుకుంటున్నారు. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాల్స్ కూడా. అండ్ అర్థం చేసుకుంటే ఈ ఇల్లు అయితే 35 ఇయర్స్ అయిందంట ఈ ఇల్లు కట్టి, దాని వెనకదైతే 25 ఇయర్స్ అట్లా అవుతుంది. అండ్ మొత్తం మట్టి అనమాట, దీని లోపల ఇంక ఎలాంటి మెటీరియల్ కానీ ఎలాంటిది మిక్స్ చేయలేదు. అండ్ ఫ్లోర్ అయితే నాకు వేరే డిఫరెంట్గా అనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ మన చెనక్కాయలు ఉంటాయి కదా, సో అవి చెనక్కాయలు ఇప్పుడే వీళ్ళ పొలంలో తీసారంట, జస్ట్ కనిపిస్తున్నాయా. సో వీళ్ళ పొలంలో తీసి ఫ్రెష్గా ఇప్పుడే వాటిని కాల్చి ఇస్తున్నారనమాట, ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పటికప్పుడు తీసారంట వీళ్ళ పొలంలోకి వెళ్ళి. చూడొచ్చు మొత్తం. సో ఫ్రెష్గా ఇప్పుడు తీసిన నట్స్ అనమాట, కొంచెం పచ్చిగానే వాటిని ఆ మంటలతో పాటు కాల్చి ఆ కాల్చిన కాయలన్నింటినీ ఇట్లా ప్లేట్లు వేసుకొని పిల్లలందరూ కలిసి ఇంట్లో తింటారు. న్యూట్రిషన్, ఫుల్ న్యూట్రిషన్, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఆ ఫెర్టిలైజర్స్ లేకుండా ప్యూర్గా పండిస్తారంట ఇక్కడ వీళ్ళ సొంత పొలంలో. అండ్ ఈవెన్ ఇక్కడ ఒడ్డు కూడా వీళ్ళు బయట నుంచి కొనుక్కోవట్లేదు, బియ్యం అన్నీ ఏం చేస్తున్నారంటే ధాన్యం తెచ్చేసి ఎండబోసుకొని దాన్ని మొత్తం మన బియ్యం చేసేసి రా రైస్ తింటున్నారు, లాంగ్ గ్రెయిన్ రైస్. నేను బయట చూపిస్తాను, మొత్తం బయట ఉన్నాయి. సో జస్ట్ కొన్ని మాకు టేస్ట్ చేయమని ఇచ్చారనమాట, తింటున్నాను. ఎట్లాగా నేను నేచురల్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి అది తింటున్నాను. कितना फैमिली रहते पूरा इसमें? हाँ 6 जने, 6 खाली 6 जने? हाँ 6 ऐसे रहते हैं. अच्छा मतलब पूरे में 18-20 जने रहते हैं. हाँ టోటల్ 18 to 20 మెంబర్స్ ఉంటారంట టోటల్. ఇల్లు ఏదైతే ఉంది టోటల్లో అంతా అదే బాబాయిలు పిన్నిలు అట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ డివైడ్ చేసుకున్నాక ఒక్కొక్కరికి ఒక పోర్షన్ లాగా వస్తుంది. 3 bedrooms 2 bedrooms హాల్ అట్లా. సో ఈ మొత్తం ఏదైతే కనిపిస్తుందో స్క్వేర్ మొత్తం కలిపి ఒక పెద్ద ఇల్లు అనమాట. దీని లోపల 20 మెంబర్స్ ఉంటారు, 3-4 ఫ్యామిలీస్లా ఉంటారు. సో ఇది ఛత్తీస్గఢ్లో పతలగాం దగ్గర కొంత గావ్ నామ్ దివాన్పూర్. దివాన్పూర్ అనే చిన్న విలేజ్ అనమాట. ఒక 50 హౌసెస్ మాత్రమే ఉంటాయి, అన్నీ కూడా సేమ్ మట్టి హౌసెస్ అనమాట. సో నా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మొత్తం కూడా మట్టి హౌసెస్. సో చాలా బాగుంది. వీళ్ళు ప్యూర్ నేచర్లో ఉంటున్నారు, పొలాలన్నీ పక్కనే ఉంటాయి. ప్యూర్ వాటర్ చాలా బాగున్నాయి ఇక్కడ, గ్రౌండ్ వాటర్, మోటార్ వాటర్. అండ్ ఇక్కడ అందరూ కూడా ఏంటంటే పొలం పనులు ఏదైనా ఉంటే చేసుకొని రావడం, ఓన్గా రైస్ వీళ్ళే పండించుకొని వీళ్ళే తయారు చేసుకొని తినడం. అంటే ఈ మట్టి ఇదనమాట. అండ్ ఇక్కడ గోడలు కూడా చూడొచ్చు మొత్తం మట్టితోని. ఓకే అలా అయిపోయింది అనమాట ఒక 1 day మొత్తం వీళ్ళతోని. చలో ఫిర్ బాయ్ బోల్దాం, బాయ్ కో. चले.